ముందుగా మన అందరి గురువుగారైన పత్రిజీ గురూజీ గారికి నా ఆత్మ ప్రణామాలండి. ఇక్కడ విచ్చేసిన మీరందరికి కూడా నా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇవాళ మన టాపిక్ వచ్చి విశ్వశక్తి అండి. కాస్మిక్ ఎనర్జీ. అద్భుతమైన టాపిక్. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ తెలుసుకునే కొద్దీ కొత్త కొత్త విషయాలు దీంట్లో మనకి అర్థమవుతూ ఉన్నాయండి. సో, మళ్ళీ మనం ఓనమాల నుంచి మొదలుపెట్టుకొని దాంట్లో మరింత లోతుగా విశ్వశక్తి గురించి తెలుసుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేద్దాము. మరి అందరూ కూడా రెడీ అనుకుంటాను. ఇక్కడున్న వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకుంటే మరింతగా నేను క్లాస్ చెప్పగలుగుతాను. ప్రతిసారి ఇదే నేను కోరుకునేది. సో, అందరు కనపడుతుంటే సబ్జెక్ట్ కూడా బాగా వస్తదండి. థాంక్ యూ సో మచ్. ఓకే అండి. మన టాపిక్ విశ్వశక్తి. సో, ఇప్పుడు మనందరి ప్రయత్నం దేని గురించండి? మనము ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నందుకు కారణం ఏం కావాలని అండి? దానికి మూలమే విశ్వశక్తి. ఈ విశ్వశక్తి తీసుకోవడం కోసమే మనందరి ప్రయత్నం కూడా. మరి ఏముంది ఈ విశ్వశక్తిలో? ఎందుకు మనకి ఈ విశ్వశక్తి కావాలి? ఎన్ని రకాలుగా ఇది మనకి ఉపయోగపడుతుంది? మరి ఇంకా లోతుగా ఇవాళ కొంచెం తెలుసుకుందామండి. సో, ఈ మనుగడ అనేది భూమి మీద ఎలా సాగుతుంది? ఈ ఉనికి, ఒక ఉనికి అనేది ఉంది కదండీ భూమి మీద. ఆ ఉనికి, ఆ మనుగడ సాగుతుంది. అందరిలో ఆ జీవం ఉంది. ఎలా జరుగుతుందండి ఈ సర్వైవల్ అంతా? దానికి కారణమే విశ్వశక్తి. భక్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ ఒక భగవంతుడు, ఒక దుర్గామాత, ఒక లలితాదేవి, ఒక శక్తి రూపం అని నామము ఆ! అలా ఇచ్చేసుకున్నాం. ఒక రూపం ఇచ్చేసుకున్నాం. కానీ అసలు విషయం ఏంటి అంటే ఇదొక శక్తి, ఎనర్జీ అంటారండి. మనం ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో చేస్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఇదొక శక్తి. దీనికి నామం లేదు, రూపం లేదు. దీని నుంచి తర్వాత సృష్టి అంతా కూడా జరగబడింది. ఇది ప్రయాణం చేయడం వల్లే తర్వాత అంతా కూడా సృష్టి అనేది మొదలైంది. ప్రతి ఒక్కరి వెనక దాగి ఉన్న రహస్యమే ఈ విశ్వశక్తి. ఇప్పుడు మనం నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం. ఒక జీవం నడుస్తుంది. పశువుల్లో, పక్షుల్లో, వృక్షాల్లో, మానవుల్లో ఎలా నడపబడుతుంది ఇదంతా కూడా విశ్వశక్తి ప్రమేయంతోనే. ఓకే అండి. లలితా సహస్రనామంలో మనకి ఒక లైను కనపడుతదండి. వ్యాపిని వివిధాకార. ఓకే అండి. మీరు ఎవరైనా చదువుంటే ఈ సెంటెన్స్‌ని గమనించగలుగుతారు. వ్యాపిని వివిధాకార అని ఒక సెంటెన్స్ ఉందండి. ఈ వ్యాపిని వివిధాకార సెంటెన్సు అంతరార్థం తెలుసుకుంటే మొత్తం విశ్వశక్తే అన్నమాట. పైకి ఒక బాహ్యార్థం ఉంటదండి. మన అన్నిట్లో కూడా మన అన్ని భగవద్గీత కానివ్వండి, ఇట్లా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం వీటన్నిటిలో బాహ్య అర్థం ఒకటుంటుందండి. అది భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ఆత్మజ్ఞానం గురించి తెలుసుకున్నప్పుడు, మనం దానిలోని అంతరార్థంలోకి వెళ్తామండి. ఆ జ్ఞానం ఏముందని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇది అసలు మార్పుకి దారి తీస్తుందన్నమాట. అంతరార్థంలోనే అంతా ఉంది. సో, ఇప్పుడు వ్యాపిని వివిధాకార అన్న సెంటెన్స్ చూస్తే చాలా సింపుల్‌గా ఉంది కదండీ! వ్యాపిని వివిధాకార. ఏంటది? వ్యాపిని వివిధాకార అంటే విశ్వశక్తినే. ఈ విశ్వశక్తి అంతా కూడా వ్యాపించబడి ఉన్నది. వివిధ ఆకారాల్లో అన్నదే ఈ సెంటెన్స్ యొక్క అంతరార్థం అన్నమాట. మరి దీని గురించి మనం ఇంకొంచెం లోతుగా తెలుసుకుందామండి ఇవాళ. సో, ప్రపంచం ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నది ఏది అండి? విశ్వశక్తి. అందుకే విశ్వశక్తి అన్నారు. విశ్వమంతా కూడా వ్యాపించబడి ఉన్నది. మరి వివిధ ఆకారాల్లో ఉందంట. ఇవాళ మనం తెలుసుకుందాం ఎన్ని ఆకారాల్లో ఈ విశ్వశక్తి వ్యాపించబడి ఉన్నది. అందరికీ తెలిసి ఉంటుంది. మళ్ళీ మననం చేసుకుందాం. ఓకే అండి. మొదటిగా సూర్యుడండి. సూర్యరశ్మి. ఎప్పుడైతే ఈ విశ్వమంతా కూడా వ్యాపించబడి ఉందో ఈ విశ్వశక్తి సూర్యుడిలోకి కూడా ప్రవేశించి సూర్యుడి ద్వారా మనకి విశ్వశక్తి అందుతూ ఉంది. అందరికీ ఎంతవరకు తెలుసండి? సూర్యుడి నుంచి వైటమిన్ డి వస్తది. ఆరోగ్యం వస్తది. కొంచెం బాలేకపోతే జనరల్ చెకప్‌కెళ్తే
నీకు విటమిన్ డి తక్కువుంది. సూర్యుడు దగ్గర కూర్చో కొంతసేపని రోజు మనకి సజెస్ట్ చేస్తారు డాక్టర్స్ కదండీ! కానీ అంతకంటే మించి మనకి విశ్వశక్తి గూడా వస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి అందరూ. సూర్యుడు జీ జీవాన్ని ఇస్తుంది కదండీ! ఎలా మనం అంతా ఈ జీవం జరుగుతుంది మనకి. సూర్యరశ్మి లేకపోతే అసలు మనకు జీవితం ఉందా అండి? ఈ జీ ఈ జీవం ఈ జీవం కొనసాగాలి అంటే మనకి సూర్యరశ్మి ఉండాలి. అంటే సూర్యుడి ద్వారా గూడా మనం విశ్వశక్తి తీసుకుంటున్నాము. దాన్నే ఇంగ్లీష్‌లో సోలార్ ఎనర్జీ అంటున్నారు. వినుంటారు గదండీ అందరూ సోలార్ ఎనర్జీ. ఆ సోలార్ ఎనర్జీలో ఏముందంటే విశ్వశక్తియే ఉంది. సో, ఖచ్చితంగా ప్రతిరోజు మనం ఒక 10 నిమిషాలు సూర్యుడి దగ్గర కూర్చుందాము. ఆ సూర్యరశ్మి వల్ల మనకి ఎంతో కొంత విశ్వశక్తి వస్తుంది. ఓకే అండి. మరి ఇదొక ఆకారం అండి. సోలార్ ఎనర్జీ అనేది ఒక ఆకారం. విశ్వశక్తి యొక్క ఆకారం. అంటే విశ్వశక్తి సూర్యుడిలోకి ప్రవేశించి సూర్యుడి ద్వారా మనం తీసుకుంటున్నాం విశ్వశక్తి. వివిధ ఆకారాల్లో ఉంది కదండీ! ఇదొక విషయం అన్నమాట. మరొక విషయం ఏంటి? నీటిలో ఉంది. మనం ఎవ్రీడే స్నానం చేస్తూ ఉన్నాము. అవును కదండీ! మరి ఇంకా పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడ నదుల నుంచి స్నానం చేస్తూ ఉంటాము. పుష్కరాలకు వెళ్తుంటాము. ఎంతో హోలీ వాటర్ అని చెప్పి మనం దాన్ని ఎంతో ఒక దైవికంగా భావించి మనం అక్కడ స్నానం ఆచరిస్తూ మనం సేద తీరుతూ ఉంటాం. అవునా కాదండి? మరి రోజు కూడా స్నానం చేస్తున్నాం. స్నానం చేసేటప్పుడు గంగా, యమున, సరస్వతి అని దండం పెట్టుకొని స్నానం చేయండి నీటిని అంటారు. పంచభూతాలలో ఒకటి నీటి. అంటే నీటిలో కూడా విశ్వశక్తి ఉంది మనకి. ఎందుకండి పొద్దున్నే స్నానం చేశాక ఎక్కడ తెలియలేని ఒక రీచార్జ్ అయినట్టు ఉంటుంది కదా బాడీ. స్నానం చేశాక తెలియని రీచార్జ్ అవుతుందా లేదా మనందరికి? స్నానం చేయనంత వరకు ఒక ఎనర్జీలో ఉంటాము. స్నానం చేశాక మనకి ఒక ఎనర్జీ వచ్చినట్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఎలా వస్తుంది ఎనర్జీ? నీటి వల్ల. నీటిలో కూడా విశ్వశక్తి ఉంది. ఎన్నో ప్రయాణాలు చేసి వస్తాము. కాసేపు మనం బడలిగ్గా ఉన్నాం. స్నానం చేసొస్తాను అని చెప్తూ ఉంటాం మనం. వెంటనే ఆ ఎనర్జీ తగలంగానే మనకి ఒక యాక్టివ్‌నెస్ వచ్చేస్తుంది. మరేంటి ఇక్కడ రహస్యము? విశ్వశక్తి నీటిలో కూడా ఉంది. స్విమ్మింగ్ చేయాలి. స్నానం చేస్తూ ఉంటే, ఈ నీటి స్పర్శ తగులుతూ ఉంటే, ఎంతో కొంత బొట్టు బొట్టు మనకి విశ్వశక్తి కూడా అందుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలండి. వివిధ ఆకారాల్లో ఉంది మరి. ఎక్కడెక్కడ ఉంది? అలాంటి విషయాలే ఇవాళ తెలుసుకోబోతున్నాం మనం. అర్థమైందా అండి? నీటి ద్వారా కూడా మనం విశ్వశక్తిని తీసుకుంటూ ఉన్నాము. మరి మూడవ విషయం ఏంటి అంటే, భూమిలో కూడా ఉంది. మన భూమిలో కూడా విశ్వశక్తి ఉందండి. అందుకే కాసేపైనా ప్రతిరోజు పాదరక్షలు లేకుండా భూమిని స్పర్శ తగులుతూ నడవండి అని చెప్తారన్నమాట. ఇది మీరు వినే ఉంటారు. దీన్నే గ్రౌండింగ్ ఎనర్జీ అంటారు. కాసేపు మనం ఆ పాదరక్షలు వదిలి భూమికి టచ్ చేస్తూ నడవాలంట. కానీ ఇప్పుడేం జరుగుతుందండి పాదరక్షలు లేకుండా మనం ఇంట్లో గూడా నడవట్లేదండి. బయట అసలు ఇంక చెప్పక్కర్లేదు. కానీ మనం ఈ విషయం తెలుసుకోవాలి. కాసేపైనా 10 నిమిషాలైనా మనము ఆ భూమిని భూమి యొక్క స్పర్శ తీసుకుంటూ మనం నడవగలిగితే భూమిలోని శక్తి మనకి అందుతుంది విశ్వశక్తి. దీన్నే గ్రౌండింగ్ ఎనర్జీ అంటారు. మరి వాటర్ నుంచి వచ్చే ఎనర్జీని హైడ్రో ఎనర్జీ అంటున్నాం. వివిధ ఆకారాల్లో ఉంది మరి. అన్నిట్లో కూడా విశ్వశక్తి ఉంది. ముఖ్యమైనవి మనం ఇవాళ చెప్పుకుంటూ ఉన్నాం. సో, సూర్యుడి నుంచి వస్తుంది, నీటి నుంచి వస్తుంది, భూమి నుండి కూడా మనం పొందుతున్నాం విశ్వశక్తి. మరి నడవాలండి ప్రతిరోజు 10 నిమిషాలైనా ఆ భూమిని స్పర్శ తీసుకుంటూ నడిస్తే మనకి భూమిలో ఉన్న శక్తి మనలోకి ప్రవాహం చెందుతూ ఉంటుంది. ఓకే అండి. మరి అసలు విషయానికొద్దామా అండి? ధ్యానం దగ్గరికొద్దామా?
ఇప్పటి వరకు చెప్పుకున్నాము. విశ్వశక్తి ఎందులో ఉందో, వివిధ రకాలలో ఉందో, వివిధ ఆకారాల్లో ఉందో. మరి ధ్యానం యొక్క ప్రత్యేకత ఏంటి? మరి ఇన్ని రోజులు మనం ధ్యానంలోకి రాలేదు. వీటి నుంచే ఎంతో కొంత తీసుకుంటూ ఉన్నాము. మరది సరిపోయిందా మనకి? సరిపోవట్లేదు. సరిపోకపోవట్లేదు కాబట్టే మనకెన్నో అనారోగ్యాలు, దుఃఖము, ఈ బాధలు ఇవన్నీ మనల్ని చుట్టుముట్టేస్తున్నాయి. మనం తీసుకునే విశ్వశక్తి మనకి సరిపోవట్లేదు. అందుకే మన గురూజీ మనకి ఒక బహుమతినిచ్చారు. అదే ధ్యానము. మరేంటి ఈ విశ్వశక్తి ధ్యానంలో ఏం జరుగుతుంది? శ్వాసని గమనిస్తూ ఉన్నాము. ఈ శ్వాస గమనించడం వల్ల ఏం చేస్తుంది ఈ శ్వాస అంటే, ఆ విశ్వశక్తిని తీసుకునే అవకాశాన్ని మనకిస్తుంది. ఎప్పుడైతే మన శ్వాసని గమనిస్తూ ఉంటామో, ఏం జరుగుతుందండి? ఈ మనలో ఉన్న మనస్సు యొక్క శూన్యత జరుగుతుంది. మనసు శూన్యమైపోతుంది. ఆలోచన రహిత స్థితికి చేరినప్పుడు, మనసు శూన్యమైపోయినప్పుడు, మనలోని బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. సూక్ష్మమైన రంధ్రం అది. అది ఓపెన్ అవ్వడంతో మనలోకి విశ్వశక్తి ప్రయాణం చెందుతుంది. ఇదే కదండీ జరుగుతుంది. అంతేనా? శ్వాసను గమనించడం వల్ల ఏం జరుగుతుంది? ఆలోచన రహిత స్థితికి చేరుతున్నాము. ఎప్పుడైతే ఆలోచనలన్నీ కూడా శూన్యమైపోతాయో, అంటే మనసు శూన్యమైపోతుంది. ఎప్పుడైతే మనసుకి ఫుల్ స్టాప్ పెడతామో, అప్పుడు మనం విశ్వశక్తిని మనలోకి ఆహ్వానం చేస్తూ ఉంటాము. మరి ఇక్కడ ఏంటి? ఏ ఆకారంలో ఈ విశ్వశక్తి మనలోకి వస్తుంది అంటే, మన శ్వాసలో ఏముందండి? ఆక్సిజన్ అణువులు ఉన్నాయి కదా! అదే కదా మనం తీసుకుంటున్నాం. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో, ఈ ఆక్సిజన్ అణువులు ఆ విశ్వశక్తి మనలోకి ప్రయాణం చెందినప్పుడు కలిసి ప్రాణశక్తిగా మారుతుంది మన శరీరం లోపల. ఇది ఆకారం. విశ్వశక్తి యొక్క మరొక రూపం ప్రాణశక్తి. ఎప్పుడు ప్రాణశక్తిగా మారుతుంది అంటే, మనలోకి ఆ విశ్వశక్తి ప్రయాణం చేరినప్పుడు, మన ఆక్సిజన్ అణువులతో కలిసినప్పుడు, అదే ప్రాణశక్తి, లైఫ్ ఫోర్స్ అంటారు. దీనివల్లే మనం ఈ మనుగడ సాగుతుంది. మనలో జీవం అనేది జరుగుతుంది. ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే మన శరీరంలోకి వచ్చిందో విశ్వశక్తి ద్వారా, ఈ ప్రాణశక్తి 5 రకాలుగా విభజింపబడి ఉంది మన శరీరంలో. ఈ ప్రాణశక్తి 5 రకాలుగా విభజింపబడుతుంది మన శరీరంలో. ఈ 5 రకాలే మనల్ని నడిపిస్తూ ఉంది. వాటినే పంచప్రాణాలు అంటారు. విన్నారా అండి అందరూ పంచప్రాణాలు అని? మనం మామూలుగా వాడుక భాషలో అంటూ ఉంటాం కదా! నాకు మా అబ్బాయి అంటే పంచప్రాణాలండి. నాకు మా అమ్మగారంటే పంచప్రాణాలండి. నా భర్త అంటే నాకు పంచప్రాణాలని అంటున్నాం కానీ, మనలోని పంచప్రాణాల గురించి మనం తెలుసుకోవాలి కదా మరి. ఈ ప్రాణశక్తిని మనలోకి వచ్చినప్పుడు 5 రకాలుగా విభజింపబడి ఉంది. అవే పంచప్రాణాలు. విన్నారా అండి పంచప్రాణాలు? ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. ఇలా పంచవాయువులుగా విభజింపబడింది ఈ ప్రాణశక్తి. ఇవన్నీ ఉండడం వల్లే, ఈ వాయువులు సంచారం చక్కగా జరగడం వల్లనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఇవన్నీ కరెక్ట్‌గా సంచారం జరిగిందనుకోండి, ఇంకసలు మనకు అనారోగ్యమే ఉండదనమాట. ఇవన్నీ చక్కగా సంచరించాలంటే ఏం కావాలి ఫైనల్‌గా? ప్రాణశక్తి కావాలి. ఈ ప్రాణశక్తి ఏ విధంగా రాబడుతుంది? ధ్యానం చేయడం వల్ల విశ్వశక్తి ప్రాణశక్తిగా మారుతుంది. శ్వాసను గమనించడం వల్ల. ఓకే అండి. మరి ఈ పంచ ప్రాణాల గురించి మనం తెలుసుకుందామా? మరి ఎలా సంచారం జరిగితే ఏం జరగబోతుంది మన శరీరంలో? ఎలా మనం ఆరోగ్యవంతులుగా స్వస్థత పొందుతూ ఉన్నాము? దాని గురించి మనం కొంచెం తెలుసుకుందాము. ఓకే అండి. మరి మొదటి పంచ ప్రాణాల్లో మొదటిది ప్రాణవాయువు. ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు కరెక్ట్‌గా సంచారం జరగాలి అంటే, ఇది అనాహత చక్రాలో జరగబడుతుందన్నమాట. ఈ వాయు సంచారం అనాహత చక్రాలో
సంచారం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు జరుగుతుందండి? పుష్కలంగా మనం ప్రాణశక్తి తీసుకోగలిగితే, ఈ ప్రాణ వాయువు యొక్క సంచారం సరిపోతుంది. అంటే అనాహత చక్రాలో ఏదన్నా బ్లాక్స్ ఉండి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రాణవాయువు యొక్క సంచారం సరిపోతే. ఎప్పుడు సరిపోతుంది అంటే, మళ్ళీ ప్రాణశక్తి పుష్కలంగా మనం తీసుకోగలిగితే ధ్యానం ద్వారా, ఈ ప్రాణం యొక్క వాయువు సంచారం సరిపోతుంది. దీని పని ఏంటి అంటే, ఈ ప్రాణవాయువు ఏం చేస్తుంది అంటే మన శరీరంలో తెలుసు కదండీ! మెటబాలిజం అంటారు కదా! మన బాడీ అంతా హెల్తీగా ఉండాలంటే మన మెటబాలిజం కరెక్ట్‌గా జరగాలి. అన్ని సిస్టమ్స్ కరెక్ట్‌గా జరగాలి. ఈ ప్రాణవాయువు యొక్క బాధ్యత ఏంది అంటే మన శరీరంలో రెస్పిరేటరీ సిస్టమ్ కరెక్ట్‌గా జరుగుతుంది. హార్ట్, లంగ్స్ వీటి యొక్క పనితీరు చక్కగా నిర్వర్తింపబడుతుంది. ప్రాణవాయువు యొక్క సంచారం సరిగ్గా సరిపోతే. ఎందుకంటే ఇది అనాహత చక్ర దగ్గర సంచారం జరుగుతుంది. ఈ అనాహత చక్రాలో మనకేమేమి ఉంటాయండి ఆర్గన్స్? హార్ట్ ఉంటుంది, లంగ్స్ ఉంటుంది. వీటి యొక్క పని సరిగ్గా జరగాలంటే ప్రాణ యొక్క సంచారం సరిగా జరగాలి. సరిగా జరగాలంటే ప్రాణశక్తి పుష్కలంగా తీసుకోగలగాలి. అప్పుడు అనాహత చక్రాల బ్లాక్స్ తొలగిపోయి మనకి ఎప్పుడూ రెస్పిరేషన్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావు. ఆస్తమా ఇలాంటివి లంగ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంత పని చేస్తుంది మనలో ప్రాణశక్తి. ఒకటైన విభజింపబడిన ప్రాణవాయువు ద్వారా. మరి ధ్యానంలో ఎలా తెలుస్తుంది ఈ ప్రాణవాయు సంచారం జరుగుతుంది అని కొన్ని కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయండి. డెప్త్‌గా వెళ్ళినప్పుడు. అందరికి రావచ్చు, రాకపోవచ్చు. మరి ఒకవేళ డెప్త్‌గా వెళ్ళినట్లయితే కొన్ని అనుభవాలు వస్తాయంట ధ్యానంలో ఈ ప్రాణవాయువు సరిగ్గా సంచారం జరుగుతుంది అన్న దానికి సూచనగా. అది ఏంటి అంటే ఈ ప్రాణవాయువు సరిగా జరుగుతుంది అంటే మనలో శక్తి ఊర్ధ్వం వైపు పైకి ఏదో పాకుతున్నట్లు మనకి సెన్సేషన్స్ కలుగుతూ ఉంటాయంట. ఇది మీరు గమనించగలిగితే గమనించండి. ఊర్ధ్వం వైపు అంటే పైకి ఏదో శక్తి జరుగుతుంది, పాకుతుంది అన్నట్లు మనకి సెన్సేషన్స్ వస్తాయి ప్రాణవాయు సంచారం ద్వారా. ఇది ఒక అనుభవం అండి ధ్యానంలో. ఓకే అండి. సో, ఇది ప్రాణవాయు యొక్క విషయము. ఇది అనాహత చక్రాల బ్లాక్స్‌ని తొలగించి, రెస్పిరేటరీ సిస్టమ్‌ని చురుగ్గా చేసి, మనలో ఆ రెస్పిరేషన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటిని తొలగించి, మనకి స్వస్థతనిస్తుంది. సో, దీనికి మూలం ప్రాణశక్తి, ప్రాణశక్తికి మూలం విశ్వశక్తి. అర్థమైందా అండి? మరి రెండవ దానికెళ్దామా? అపాన. అపాన వాయువు యొక్క పని ఏంటి అంటే తెలుసు కదండీ! అపాన వాయువు అంటే, మనకిది మూలాధార చక్రాలో సంచరిస్తూ ఉంటుంది ఈ వాయువు. మరి మూలాధార చక్రలో బ్లాక్స్ తొలగాలి అంటే, మనకి అపాన వాయు సంచారం సరిగ్గా జరగాలి. ఇది సరిగ్గా జరగాలంటే ప్రతిసారి ఇంక ప్రాణశక్తి పుష్కలంగా ఉంటేనే ఈ సంచారం బాగుంటుంది. మూలాధార చక్రాలో బ్లాక్స్ తొలగిపోతాయి. ఆ చుట్టుపక్కల ఉన్న అవయవాల యొక్క ఆరోగ్యం చక్కబడుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? మనకి ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాన్‌స్టిపేషన్, పైల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి గదండీ! అంటే అపాన వాయువు బయటకి పోదనమాట. దీనివల్ల మనకి మలబద్ధకం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం. అపాన వాయు సంచారం సరిగా లేదు. అది గుర్తనమాట. మరి ఇది సరిగ్గా జరగాలంటే ప్రాణశక్తి పుష్కలంగా తీసుకోగలగాలి. మరి ఇదెలా సంచారం జరుగుతుందని మనం ఎట్లా తెలుసుకోవచ్చు? ధ్యాన అనుభవాలేంటి అంటే చాలా మందికి మోషన్ అయిపోతదంట. మోషన్స్ అయితూ ఉంటాయంట. డీప్‌గా వెళ్ళినప్పుడు మెడిటేషన్‌లో అయిన తర్వాత మోషన్స్ అవ్వచ్చు. దానికి అవసరం లేదనమాట. అది ఇంకా క్లియర్ చేస్తుంది. అపాన వాయువు యొక్క సంచారం జరుగుతుంది అన్నది గుర్తనమాట ఇక్కడ. పాజిటివ్ సైనే. అలా జరగచ్చు అని చెప్తున్నారు. ఓకే అండి. మరింకా చెమటలు పడుతూ ఉంటాయంట. చెమటలు. అంటే ఇదంతా విసర్జన క్రియ. ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ యొక్క పనితీరు చక్కగా మెరుగుపడుతుంది. అపాన వాయు సంచారం సరిపోతే. ఈ ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ అంటే వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పోవాలి. అది పోకపోతే మనలోకే ఉంటే మనకి టాక్సిసిటీ అయిపోతుంది. మన శరీరంలో విషవాయువులన్నీ అలానే ఉండిపోయి మనకి అనారోగ్యం వస్తూ ఉంటుంది. మరి అపాన వాయువు సరిగ్గా సరిపోతే ఈ యొక్క పనితీరు ఎక్స్‌క్రీటరీ సిస్టమ్ అనేది చక్కగా జరిగి
మనకి ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంటుంది ఇంటర్నల్ బాడీ. అప్పుడు మనకి మూలాధార చక్రాల బ్లాక్స్ కూడా తొలగిపోతాయి. దానికి సంబంధించిన ఆరోగ్యం తిరిగి మనం పొందుతాము. అర్థమైందా అండి అందరికి? వీడియోస్ మళ్ళీ అందరూ క్లోజ్ చేసేసారు. మరి నెక్స్ట్ వాయువు ఏంటండి? సమాన వాయువు. ఈ సమాన వాయువు పేరులో ఉంది కదండీ! సమానంగా ఈ శక్తి అంతా కూడా డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉంటుంది. బాడీ అంతా కూడా నరిష్మెంట్, డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపరుస్తుందిది. స్టమక్ రీజియన్‌లో అంటే మణిపూరక చక్రంలో ఈ వాయు సంచారం జరుగుతూ ఉంటుంది. మణిపూరక చక్రాలో వాయు సంచారం ఏదండి? సమాన వాయువు. ఇది సరిగ్గా సరిపోతే మణిపూరక చక్రాలోని బ్లాక్స్ తొలగిపోయి, ఆ సంబంధిత అవయవాలన్నీ కూడా ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటాయి. అప్పుడు మనకి ఏ స్టమక్ ప్రాబ్లమ్స్ రావు. అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, దాని చుట్టుపక్కల ఉన్న లివరు, ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. మరి ఇక్కడ ఏం కావాలండి? సమాన వాయు సంచారం సరిగ్గా ఉండాలి. మళ్ళీ మూలం ప్రాణశక్తి పుష్కలంగా కావాలి. దానికి మూలం మరి ధ్యానం. మరి సమాన వాయువు ఎలా సంచారం జరుగుతుందని మన ధ్యానానుభవాల్లో గమనిస్తే, ఈ సమాన వాయువు వల్ల ఆకలి ఎక్కువేసేస్తదంట. ఆకలి ఎక్కువ అవుతున్నట్లు అనిపిస్తది మనకి. ఇదొక అనుభవం. లేదంటే అసలు ఆకలే అవ్వదు. ఎక్స్‌ట్రీమ్ అన్నమాట. ఎక్స్‌ట్రీమ్ ఆకలేస్తది. లేకపోతే అసలు ఆకలే అవ్వదు. చాలా మంది అంటారు ధ్యానం చేసి, "నాకసలు ఆకలి అవ్వట్లేదండి ఈ మధ్య" అంటూ ఉంటారు. లేకపోతే కొంతమంది బాగా తినేస్తూ ఉంటారు. ఏదైనా కావచ్చంట. ఇదొక చిన్న అనుభవం రావచ్చు. సమాన వాయువు యొక్క సంచారం జరుగుతుంది మనలో అంటే. ఓకే అండి. సో, ఈ విధంగా సమాన వాయువు సరిగ్గా సరిపోతే, సమానంగా అది చేయాల్సిన డిస్ట్రిబ్యూషన్, బ్లడ్ సర్క్యులేషన్ బాడీ అంతా కూడా సమానంగా బ్లడ్ ఫ్లో జరగాలి అంటే, డైజెషన్ బాగా జరగాలంటే, ఇన్సులిన్ ఉత్పత్తి బాగా జరగాలంటే, లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోవాలి అంటే, అల్సర్స్, గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పోవాలి అంటే, మనకి మణిపూరక చక్రాల బ్లాక్స్ తొలగిపోవాలి. ఎప్పుడు తొలగిపోతాయి? సమాన వాయువు సంచారం బాగా జరిగితే. అలాగే మరి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా? ఉదాన, ఉదాన వాయువు. ఈ ఉదాన వాయువు ఆజ్ఞా చక్రాలో ఆజ్ఞ కాదండి. విశుద్ధ చక్రంలో సంచారం జరుగుతూ ఉంటుందన్నమాట. ఉదాన వాయువు విశుద్ధ చక్రంలో సంచారం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బ్లాక్స్ ఫార్మ్ అయితే మనకి తెలుసు కదండీ! థైరాయిడ్ ప్రాబ్లమ్స్, గొంతు సంబంధించిన సమస్యలన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. సో, మనకి ఈ ఉదాన వాయువు చక్కగా జరగాలి అంటే, మనకి ఈ విశుద్ధ చక్రాల బ్లాక్స్ పోవాలి. దాని యొక్క సంచారం బాగా జరగాలి మరి. అప్పుడు ఈ గొంతు సంబంధిత సమస్యలు, మాట్లాడడానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఇంకోటి కూడా చెప్పబడిందండి. ఉదాన వాయువు ఏం చేస్తదంటే, మొత్తం స్కెలిటల్ సిస్టమ్ అంతటి కూడా యాక్టివ్‌గా ఉంచుతుంది. అంటే బోన్స్, జాయింట్స్, ఈ మజిల్స్ వీటన్నిటి కూడా యాక్టివ్‌గా ఉంచే వాయువు కూడా ఉదాన వాయువు అన్నమాట. ఓకే అండి. మరి ఈ ఉదాన వాయు సంచారం జరుగుతుందంటే ధ్యానానుభవాల్లో ఏం చెప్పారు అంటే, మనకి మాడు ఉంటుంది కదండీ! ఈ మాడు భాగంలో కదలికలు మనం ఫీల్ అవుతామంట. ఎప్పుడైతే ఇలాంటి అనుభవం మీరు గమనించినట్లయితే, మీలో ఈ ఉదాన వాయు సంచారం సరిగ్గా వస్తూ ఉంది. హీలింగ్ జరుగుతుంది. ఉదాన వాయు సంచారం సరిపోతుంది. ధ్యానంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ అనుభవాల ద్వారా మనం వీటన్నిటిని కూడా తెలుసుకోవచ్చంట. మన యోగులు ఇవన్నీ తెలుసుకొనే మనకి ఈ జ్ఞానాన్ని అందించారండి. ప్రాక్టికల్‌గా వాళ్ళు ఇవన్నీ అనుభవాలు పొంది మనకి జ్ఞానాన్ని అందించున్నారు. మనం కూడా ఇలాంటి ఎప్పుడైనా అనుభవాలొచ్చినట్లయితే గమనించాలి. ప్రతి ఒక్క అనుభవం కూడా మంచిదే. పాజిటివ్ సైనే. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కదలికలొస్తున్నాయి. నాకెక్కువ ఆకలేసేస్తుంది. నాకేదో అయిపోతుంది. నాకేదో చెమటలు పడుతున్నాయి. ఇవన్నీ కూడా మంచికే. హీలింగ్ జరుగుతుంది. శక్తి మనలోకి ప్రవాహం చెందుతుంది అన్నది అవగాహన తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. మరి లాస్ట్‌దేంటండి? వ్యాన. వ్యాన వాయువు. ఇది ఆజ్ఞా చక్రాలో సంచారం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ బ్లాక్స్ ఉన్నప్పుడైతే ఏం జరుగుతుందంటే, ఈ సెన్సెస్ అన్నిట్లో ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. అంటే మనకి సరిగా వినపడదు, సరిగా కనపడదు, రుచి తెలీదు, స్మెల్ తెలీదు.
సెన్సెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఇంద్రియాల మీద వ్యాన వాయువు సరిగా సంచారం జరగకపోతే. మరి ఇవన్నీ బావుంటే ఇంకేముందండి ఆరోగ్యం అందరి దగ్గరే ఉన్నట్లే గదా! ఇంకా మనందరం అనారోగ్యంగా ఉన్నాము అంటే మన దగ్గర ఏమి లోపం ఉందని అర్థమవుతుంది. ప్రాణశక్తి లోపం ఉంది. దీనికి సొల్యూషన్ గూడా ఉంది గదా మన దగ్గర ఇప్పుడు. ధ్యానం వల్ల పుష్కలంగా ప్రాణశక్తి తీసుకోవడం వల్ల సరిపడా పంచప్రాణాలు యొక్క పనితీరు చక్కగా జరిగి మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని, స్వస్థతని, ఆరోగ్యం ద్వారా ఆనందాన్ని అందిస్తూ ఉంది. సో, ధ్యానం అంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే టూల్ అన్నమాట. అంతే గదండీ! సర్వరోగ నివారణి. ఆ రోగ నివారణ అయిపోతే భోగమే గదా! అదే గదా భోగము. సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి. ఇవి 2 ఉంటే ఆ సత్యం మనకి అనుభవంలోకి వచ్చేస్తుంది. సత్య జ్ఞాన ప్రసాదిని. మన పత్రిజీ సార్ చెప్పిన దాంట్లో ఎంతో ఉందండి. తెలుసుకుంటూ ఉంటే. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే అదే భోగము. అదే వైభోగము. అదే ఆనందము, వైభోగము. మరి ధ్యానం ఎందుకు చేయాలో ఇప్పుడు ఇంకా అర్థమవుతుంది గదండీ! ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది కదండీ! మరి అన్నిట్లో కూడా తీసుకుంటున్నాం విశ్వశక్తి. కానీ బొట్టు, బొట్టు రూపంలో తీసుకుంటున్నాము. సూర్యుడి ద్వారా, నీటి ద్వారా, భూమి ద్వారా. మరి ధ్యానంలో ఎలా తీసుకుంటున్నామండి? వాటర్ ఫాల్. అలా ఒక్కసారిగా వాటర్ ఫాల్‌లో వచ్చినట్లు మనకి విశ్వశక్తి మనలోకి ప్రవాహం చేస్తుంది. అందుకనే ధ్యానాన్ని దగ్గరికొచ్చాం మనందరం కూడా. ఓకే అండి. మరొక విషయం అండి. ఇంకొకటి కూడా ఉందండి. వివిధ ఆకారాల్లో చాలా విషయాలు తెలుసుకున్నాము. మరొక ఇంపార్టెంట్ విషయం ఉందండి. అదే మన ఆహారము. ఆహారంలో కూడా విశ్వశక్తి ఉంది. ఎలాంటి ఆహారం? శాకాహార జగత్. ఎందుకు శాకాహారం, శాకాహారం అని మనం ర్యాలీలు చేసి ఎందుకు మనం ఇంత గట్టిగా చెప్తున్నాము అంటే, ఈ శాకాహారంలో విశ్వశక్తి ఉంది. చక్కటి పండ్లు, కూరగాయలు ఎంత న్యాచురల్‌గా మనం ఫుడ్ తీసుకుంటుంటే, ఆ న్యాచురల్ ఫుడ్స్‌లో నుంచి మనకి విశ్వశక్తి కొంత అందుతూ ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ కూరగాయలు, పండ్లు ఇవన్నీ? భూమి నుంచే కదండీ! మరి అవెక్కడి నుంచి వస్తాయి భూమి? సూర్యరశ్మి నుంచి కదండీ! మరి దేని ద్వారా అండి? మళ్ళీ నీటి ద్వారా. ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడే కదండీ! మరి అన్నిట్లోనూ విశ్వశక్తి ఉంది కదా! ఫైనల్‌గా అది మన ఆహారంలోకే చేరుతుంది. అలాంటి ఆహారం ఒక్క పూటైనా ఆ సహజంగా ఉన్న ప్రకృతి పరమైన ఆహారాన్ని మనం అంటే ఏయి వండకుండా, దాన్ని కూని చేయకుండా, సహజంగా లభించిన పండ్లని తీసుకోవడం వల్ల, అప్పుడే పండినవి తెచ్చుకొని కోసి తినడం వల్ల అందులో పుష్కలంగా విశ్వశక్తి ఉందండి. అప్పట్లో యోగులందరూ తపస్సులు చేసుకొని, వాళ్ళకి చెట్ల దగ్గర ఏది దొరికితే అది కోసుకొని తినేవాళ్ళు. ఎంత శక్తి తీసుకుంటున్నారండి వాళ్ళు ఆహారం ద్వారా కూడా. రామాయణంలో ఎన్నో ఏళ్ళు వనవాసానికెళ్ళినప్పుడు అక్కడ ఏది పండ్లు దొరికితే అవి తీసుకున్నారు, భుజించారు. వాటిలంతా విశ్వశక్తి ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? సూపర్ మార్కెట్‌లలో వాళ్ళెప్పుడు తెచ్చిపెడతారో తెలీదు. మనం ఎప్పుడు తెచ్చుకొని, మనం ఎప్పుడు వండుకుంటామో మనకి తెలీదు. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాం. అసలు శక్తి లేదండి. ఇప్పుడు అన్నీ తింటున్నాం అనుకుంటున్నాం. కానీ శక్తి లేకుండా ఉన్నది మన ఆహారం అంతా కూడా. శక్తి లేని ఆహారం తినడం వల్లే అనారోగ్యాలు ఇంకా మనకి వస్తూ ఉన్నాయి. అన్నీ తింటున్నామండి అంటారు. కానీ జీవం లేదండి. దాంట్లో ఆ శక్తి లేదండి. జీవం లేని ఆహారమే తింటున్నాం ఇంకా కూడా. ఎంత కుదిరితే, ఎంత వీలైతే మనకు అవకాశం ఉంటే, మనం గార్డెన్ వేసుకొని, అందులో నుంచి కోసుకొని అప్పుడే వండుకొని తినండి. ఆ విశ్వశక్తి పుష్కలంగా మనకి లభిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి అవకాశం లేదండి. ఈ సిటీ లైఫ్, అపార్ట్మెంట్స్‌లో మనకసల అలా వేసుకోవడానికి అసలు ప్లేసే లేకుండా పోయిందండి. కానీ ఎంత వీలైతే ఇలా సహజ సిద్ధంగా మనకేదైనా అవకాశం ఉంటే తింటూ ఉండండి. ఇందులో విశ్వశక్తి ఉంది. ఇది భూమి నుంచే వస్తుంది కదండీ! భూమిలో ఉంది. మరి ఇవి ఎలా పెంచుతున్నారంటే సూర్యరశ్మి ద్వారా, నీటి ద్వారా. మరి వీటన్నిటిలో కూడా విశ్వశక్తే కదండీ! అది తిరిగి ఆహారంలో ఉంటుంది. అలాంటి ఆహారాన్ని తీసుకుందాము. శాకాహార జగత్. ఓకే అండి. సో, ఇది గుర్తుపెట్టుకోవాలండి. సో, ఇన్ని రకాలుగా విశ్వశక్తి వ్యాపించబడి ఉంది. ఇన్ని రకాలుగా మనం తీసుకుంటున్నాం. కానీ అల్టిమేట్ ఏమని అర్థమైందండి? ధ్యానం ద్వారా
మరింత ఎక్కువగా తీసుకుంటున్నాం. అప్పుడే మనకి సంపూర్ణ ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. నిద్రలో గూడా వస్తుందండి. గాఢ నిద్రలో కూడా విశ్వశక్తి వస్తుంది కాబట్టి పొద్దున్నే మనకి యాక్టివ్‌గా మన పనులన్నీ మనం చేసుకోగలుగుతున్నాం. ఆ గాఢ నిద్రలో కూడా విశ్వశక్తి వస్తుంది. కానీ ఇవన్నిటితో మనకి పూర్తి ఆరోగ్యం రావట్లేదు కదా! ఏదో పనులు చేసుకోవడానికి, మాట్లాడడానికి, ఆలోచించడానికే ఈ విశ్వశక్తి ఖర్చయిపోతుంది. అదనంగా విశ్వశక్తి ఉంటేనే ఈ పంచవాయువులు సరిగ్గా జరిగి పంచప్రాణాల యొక్క పనితీరు మన మెటబాలిజం అనేది చక్కగా జరిగి మనకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంది ధ్యానము. ఓకే అండి. సరే విశ్వశక్తి, విశ్వశక్తి అంటున్నాం కదా! ఏముంది విశ్వశక్తిలో? భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు విశ్వశక్తినే లలితమ్మ, ఆ దేవి, ఆ దుర్గమ్మ అంతటా అందరిలో ఉంది అని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మనకేమర్థమైంది? ఇదొక శక్తి రూపంగా ఉంది. శక్తి అంతే. దీనికి నామం లేదు, రూపం లేదు. మరి దీనికి కొన్ని గుణాలున్నాయి. ఈ విశ్వశక్తికి కొన్ని గుణాలున్నాయని చెప్తున్నారు. ఏంటా గుణాలు? ప్రేమతత్వం ఉంది. ఏకత్వం ఉంది. ఒక హార్మోని, ఒక బ్యాలెన్స్, లవ్, కంపాషన్, ఒక హార్మోని, ఒక ఇంటెలిజెన్స్ అంటారు. డివైన్ ఇంటెలిజెన్స్ ఉంది దీంట్లో. ఒక డివైన్ విజ్డమ్ ఉంది. ఇవన్నీ దీని యొక్క క్వాలిటీస్ అన్నమాట. కాస్మిక్ ఎనర్జీ విశ్వశక్తి యొక్క గుణాలు ఏంటి అంటే ప్రేమతత్వము, ఏకత్వము, వన్నెస్ ఫీలింగ్, యూనిటీ, సమానత్వము, ఇంటెలిజెన్స్, విజ్డమ్ ఇవన్నీ ఉన్నాయి ఈ విశ్వశక్తిలో. మరి మనం ఈ విశ్వశక్తిని తీసుకున్నప్పుడు మనకు కూడా ఇవన్నీ వస్తాయి కదండి క్వాలిటీస్. అవే కదా దైవిక గుణాలంటే. ధ్యానం వల్ల ఏం జరుగుతుందండి? మనం దైవాలుగా మారే ప్రక్రియ ధ్యానం మనకి సహాయం చేస్తుంది. దైవిక గుణాలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. మనలో ఒక ఇంటెలిజెన్స్ పెరుగుతది. మనలో ఒక ఏకత్వ భావన కలుగుతది. సమానత్వం ఫీల్ అవుతాము. విభజన ఉండదు. అందరి పట్ల ప్రేమతత్వం చూపిస్తూ ఉంటాము. మీరు స్పేస్‌లో చూస్తే ఆ ప్లానెట్స్ అన్నీ ఎలా తిరుగుతూ ఉన్నాయండి? ఒక ఆర్డర్‌లో తిరుగుతూ ఉంటాయి గదా! ఆర్బిట్ అంటారు. ఒకే చక్కగా తిరుగుతూ ఉంటాయి. ఎలా? ఒక హార్మోనీలో ఒక పద్ధతిగా తిరుగుతూ ఉంటాయి. వీటికంతా ఆధారం ఏంటి? విశ్వశక్తి ప్రమేయంతోనే ఈ ప్లానెటరీ సిస్టమ్ అంతా నడుస్తుంది. ఏ సపోర్ట్ లేకుండా ఒక ఆర్డర్‌లో తిరుగుతున్నాయంటే దీని వెనక ఏం జరుగుతుందండి? విశ్వశక్తితోనే ఇదంతా జరుగుతుంది. సపోర్ట్ లేకుండానే తిరుగుతున్నాయి అలా గాల్లో అన్నట్టు కనపడుతూ ఉంటది మనకి. సో, ఇలాంటి గుణాలు దాగి ఉన్నాయి ఈ విశ్వశక్తిలో. మరి ఆ విశ్వశక్తి మనం తీసుకోవడం వల్ల మనకు కూడా ఈ దైవిక గుణాలు వస్తూ ఉంటాయి. మనమే దైవాలుగా మారిపోతూ ఉంటాము. మనలోని దైవత్వం అప్పుడు బయటికి వస్తుంది. ఆ శక్తి ద్వారా ఆత్మలో ఉన్న పరమాత్మ తత్వాన్ని మనము తెలుసుకుంటూ ఉంటాము. మరి ధ్యానం ఎంత ఇంపార్టెంట్ అండి చేయాలి మరి. ఓకే అండి. ఇది విశ్వశక్తి యొక్క గుణాలన్నమాట. మరి ఇంకొంచెం ముందుకెళ్దామండి. ఓకే. విశ్వశక్తి తీసుకుంటున్నాం చక్కగా ధ్యానం ద్వారా. అంతా బావుంది. ఇది మన శరీరం ఒక కుండ అనుకుంటే, ఈ కుండలో విశ్వశక్తి బాగా నింపుతున్నాం మరి. మరి కుండకి చిల్లు పడితే విశ్వశక్తి కొంచెం కొంచెం ఎళ్ళిపోతుంది గదండీ! లీక్ అయిపోతుంది గదా! ఇప్పుడు ఆ విషయం దగ్గరికి వద్దామండి. మరి ఎలా లీక్ చేసుకుంటున్నాం మనం? నేను ఎన్నో ఏళ్లుగా ధ్యానం చేస్తున్నానండి. మరి నాకింకా ఆరోగ్యం రాలేదండి. మరి నా సమస్యలు ఇంకా తీరట్లేదండి అంటే అక్కడ చిల్లు పడింది. వాళ్ళకి తెలియట్లేదు. చిల్లు పడింది. తెలియకుండా విశ్వశక్తి ఎళ్ళిపోతుంది వాళ్ళ నుంచి. ఈ జ్ఞానం గూడా తెలుసుకుంటే మనం కొంచెం జాగ్రత్త పడతాము. మరి ఎలా లీక్ అయిపోతుంది? ఎనర్జీ లీకేజెస్ అంటారు. ఎనర్జీ ఎలా లీక్ అయిపోతుంది? ధ్యానం చేస్తున్నారు. మరి ఎనర్జీ ఎందుకు లీక్ అవుతుంది? ధ్యానం ఒక గంట చేస్తున్నాం. మరి 23 గంటల్లో ఎలా జరుగుతుంది ఈ లీకేజ్? మన ప్రవర్తన ఎలా ఉంది? మన మాటలు ఎలా ఉన్నాయి? మనం ఏమేం చేయడం వల్ల మనకి లీక్ అవుతుందో కొన్ని విషయాలు తెలుసుకుందామండి. మొదటిది ఎక్కువగా గతం గురించి ఆలోచించడం వలన, ఇంకా భవిష్యత్తు గురించి ఆలోచించడం వలన. భవిష్యత్ వల్ల భయము, గతం వల్ల
దుఃఖము అంటారు. ఈ 2 ఉన్నాయి అంటే ధ్యానం చేసినా కూడా ఆ విశ్వశక్తి మనలోంచి వెళ్ళిపోతూ ఉంది. ఇది గమనించాలి. అందుకే వర్తమాని భవ. వర్తమానంలోనే జీవించండి. ఈ క్షణం బావుందా? అక్కడే ఉండండి. ఈ క్షణంలో మీరున్నారంటే మీరు దైవంతో ఉన్నట్లు. మీ ఆత్మతో మీరు కనెక్టెడ్‌గా ఉన్నారంటే ఈ క్షణం, ప్రస్తుత క్షణం అది దైవంతో ఉన్నట్లు. మరి భూతకాలం, భవిష్యత్ కాలం దైవంతో ఉన్నట్టు కాదు. అందుకే భూతం. భూతకాలం అంటే భూతం అన్నమాట అది. తలుచుకుంటే అదొక దెయ్యంలాగా, భూతంలాగా మనల్ని భయపెడుతూ ఉంటుంది. సో, భూతకాలంలో ఉండకూడదు, భవిష్యత్ కాలంలో ఉండకూడదు. వర్తమాన క్షణంలో ఉండడానికే ఈ ధ్యానం కూడా. ధ్యానంలో తీసుకునే ప్రతి శ్వాస కూడా వర్తమానందే గదండీ! ఈ క్షణంలో తీసుకునే శ్వాస మీద ధ్యాసే అది ఎరుకలో ఉన్నట్లనమాట. ఈ క్షణంలో ఉండగలిగే స్థితిని చేరుస్తుంది మనల్ని ధ్యానము. ఆ వర్తమానంలో ఉండడానికి అలవాటు చేస్తుంది ఈ శ్వాస మీద ధ్యాస. ఇప్పుడొచ్చిన శ్వాస నెక్స్ట్ ఉండదండి. ప్రతి నిమిషం వచ్చే శ్వాసని ప్రతి క్షణం మనం తీసుకోవడం వల్ల ఈ వర్తమానంలో జీవించే శక్తి మనకి వస్తూ ఉంటుంది. అందుకే మనం భవిష్యత్తు గురించి భూత భూతకాలం నుంచి బయటపడుతూ ఉంటాం. మన మనస్సు లేకపోతే వెనక్కి, ముందుకి పరిగెడుతూ ఉంటుంది పెండులంలాగా. ఆ భూతకాలంకో, భవిష్యత్ కాలంకో ఈ మనస్సనేది పరిగెడుతూ ఉంటుంది. ఈ మనసుని ఒక దగ్గర ఈ క్షణంలో నిలపాలి అంటే, ఈ ప్రస్తుత క్షణంలో నిలపాలి అంటే, ఆ శ్వాసను పట్టుకుంటేనే ఆ మనసు ఈ క్షణంలోని మనల్ని నడిపిస్తుంది. అప్పుడు మనకి ఎనర్జీ లీకేజ్ ఉండదు. మొదటిదేందండి? భూతకాలంలో ఉండకూడదు. మరి భవిష్యత్ కాలంలోనూ ఉండకూడదు. మరి రెండవది ఎక్కువగా నెగెటివ్‌గా ఆలోచించడము. నెగెటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్ వీటిల్లో కూడా ఎనర్జీ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇప్పటికి కింద పైన పడుతున్నామండి. కానీ కొంచెం ఎరుకలోకి వస్తే మనం దాన్ని గూడా జయించొచ్చు. ఇవన్నీ కూడా మనకి లు లీకేజెసే. ఇప్పటికి ధ్యానం చేస్తున్నాం. అయినా లీకేజులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ జ్ఞానం గూడా తెలుసుకుంటే ఎంతో కొంత మనం అవేర్‌నెస్ ఎరుకతో ఉంటామనమాట. ఓకే. నేను ధ్యానం చేసి నేను నా ఎనర్జీని పోగొట్టుకోకూడదంటే నేను ఇలాంటి విషయాల పట్ల ఎరుకతో ఉండాలి అన్న అవగాహన వస్తుంది జ్ఞానం ఉంటే. మరి మూడవదేంటండి? కంపారిజన్. వేరొకరితో పోల్చుకుంటూ ఉంటామండి ఎప్పుడు మనం. ఇది మనకందరికీ పెద్ద అలవాటయిపోయింది. కంపారిజన్‌లో కూడా తెలియకుండా మనలో విశ్వశక్తి వెళ్ళిపోతుంది. లీక్ అయిపోతుంది ఎనర్జీ. కంపారిజన్ ఉండకూడదు. ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవరి సోల్ జర్నీ వాళ్ళది. ఎవరి స్థితి వాళ్ళది. ఒకరితో ఒకరు కంపారిజన్ కాదు. ప్రతి ఒక్కరు కూడా యూనిక్ అంటారు. అందరూ ఎవరిది వాళ్ళు కరెక్ట్‌గా చేసుకున్నారు కాబట్టి ఒకరికొకరికి పోల్చుకోకూడదు. ఒకరు శైశవాత్మలుండొచ్చు, ఒకరు ప్రౌఢాత్మలుండొచ్చు, ఒకరు బాలాత్మలుండొచ్చు, ఒకరు యవనాత్మలుండొచ్చండి. మరి కంపారిజన్ ఎందుకు? మనకి ఈ జ్ఞానం వచ్చినప్పుడు మనం కంపారిజన్ చేసుకోకూడదు. ఎవరి ఆత్మస్థితిలో వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారు అనుకున్నప్పుడు మనం కంపారిజన్ చేయకుండా కోఆపరేషన్‌తో ఉండాలి. అప్పుడు మనకి ఎనర్జీ లీక్ అవ్వదు. మరొక విషయం నాన్ యాక్సెప్టెన్స్. అంగీకార భావన లేకపోవడం వల్ల కూడా ఎనర్జీ లీక్ అయిపోతదండి. మనం ఏదో ఒక పరిస్థితిని, ఏదో ఒక సిట్యుయేషన్‌ని అంటే ఏదో ఒక మనుషుల్ని మన చుట్టుపక్కల, మన ఫ్యామిలీలో, మన సరౌండింగ్స్‌లో యాక్సెప్ట్ చేయమండి. కొంతమంది మనకు నచ్చరని మనం యాక్సెప్ట్ చేయం వాళ్ళని. ఇలాంటి ధోరణి కూడా మనలో ఉంది అంటే మనకు తెలియకుండా మనలో విశ్వశక్తి వెళ్ళిపోతుందండి. లీక్ అయిపోతుంది. మనం చేసే ధ్యానం వృధా. కాబట్టి ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేయాలి. ఇందాకే చెప్పుకున్నాం గదండీ! ప్రతి ఒక్కరు ఆత్మస్థితిలో వాళ్ళ వాళ్ళ రోల్ కరెక్ట్‌గానే ప్లే చేస్తున్నారు. మనం ఎక్కడ మనము యాక్సెప్ట్ చేయలేదంటే అది మన ప్రాబ్లము. అందరిని యాక్సెప్ట్ చేద్దాము. నో జడ్జ్‌మెంట్ అని చెప్పారు గదా! మరి నాన్ జడ్జ్‌మెంట్‌లో ఉండాలి. జడ్జ్‌మెంట్ చేస్తే గూడా లీక్ అయిపోతుంది. పత్రిజీ సార్ చెప్పే మెయిన్ సూత్రాల్లో నో జడ్జ్‌మెంట్ అని మనకెప్పుడు ఎక్కువగా చెప్తారు. ఎందుకంటే అది ఎనర్జీ లీక్ చేస్తుంది లేకపోతే. ఎవరిని జడ్జ్ చేయకూడదండి. ఎవరిని బ్లేమ్ చేయకూడదు. వీటికంతా తోడు దొంగలనమాట. ఈ బ్లేమింగు, గాసిపింగు ఇంక నాన్ యాక్సెప్టెన్స్ నుంచి ఇవన్నీ పుట్టుకొస్తాయి. జడ్జ్‌మెంట్ ఇవ్వడము, బ్లేమ్ చేయడం వాళ్ళని.
వాళ్ళ గురించి వెనక మాట్లాడుతూ ఉండడం. ఇయన్నీ చేయడం వల్ల మనం విశ్వశక్తిని కోల్పోతున్నాము. ఓకే అండి. నాన్ యాక్సెప్టెన్స్ ఉండడం వల్ల కూడా లీకేజ్ అయిపోతుంది మన ఎనర్జీ. గుర్తుపెట్టుకోవాలి. ఇంకా జడ్జ్‌మెంట్ చేయకూడదు. మరి ఇంకా సెల్ఫ్ డౌట్ అండి. మన మీద మనకి నమ్మకం లేకపోవడం గూడా ఎనర్జీ లీక్ చేస్తదంట. అంటే ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. నాకంత సీన్ లేదులే. నా వల్ల కాదులే. అని మనల్ని మనం తక్కువ చేసుకోవడం, లిమిట్ చేసేసుకుంటూ ఉంటామనమాట. మనం రియల్‌గా ఆత్మ శక్తిని పెంచుకుంటూ ఉంటే మనకి సాధించలేనిది ఏదీ లేదు కదండీ! అలా మనం ఎప్పుడూ ముందుకు వెళ్ళాలి. పాజిటివ్‌గా ఉంటూ ఉండాలి. ఇలాంటి ధోరణి వల్ల మనకి లీక్ అవ్వదు ఎనర్జీ. లేకపోతే ఎనర్జీ ఇక్కడ కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సెల్ఫ్ డౌట్ ఉండకూడదు. మనల్ని మనం ఎప్పుడూ ఉన్నతంగా ఊహించుకుంటూ పాజిటివ్‌గా ముందుకు వెళ్తూ ఉండాలి. మరి అలాగే అన్‌ఫుల్‌ఫిల్డ్ వర్క్స్ అంటారు. అంటే ఏదో పనులు చేయాలి. కానీ మనం పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటామనమాట. ఏదో ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. కానీ అది ఎన్నేళ్ల నుంచో పోస్ట్‌పోన్ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి ధోరణి ఉంది అంటే ఇక్కడ కూడా ఎనర్జీ లీక్ అవుతూ ఉంటుందండి. ఈ విషయాన్ని కూడా గమనించండి అంటున్నారు. ఎన్నో ఏళ్లగా దాన్ని మీరు పోస్ట్‌పోన్ చేశారు అంటే ఎనర్జీ లీక్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించండి. పోస్ట్‌పోన్‌మెంట్స్ చేయకూడదు అన్న దానికి ఇక్కడ ఎనర్జీ లీకేజ్‌కి సంబంధం ఉంది. ఓకే అండి. ఇన్ని విషయాలు చెప్పుకున్నాం మనం ఎనర్జీ లీకేజెస్ గురించి. భూతకాలంలో ఉండకూడదు, భవిష్యత్ కాలంలో ఉండకూడదు. ఎక్కువ ఓవర్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్ ఉండకూడదు. అంగీకార భావన ఉండాలి. మరి జడ్జ్‌మెంట్ చేయకుండా ఉండాలి. మన మీద మనకి పాజిటివ్ గానే ఉండాలి కానీ సెల్ఫ్ మీద డౌట్ ఉండకూడదు. మరి ఇంకా కంపారిజన్‌తో ఉండకూడదు. ఎప్పుడు మనం కంపారిజన్ చేసుకుంటూ ఉండకూడదు. మరి ఇంకా పోస్ట్‌పోన్‌మెంట్ చేసుకోకూడదు. పనులేదన్నా ఉంటే వెం ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉండాలి. ఓకే అండి. ఇంకా కృతజ్ఞతా భావం లోపించడం వల్ల కూడా ఎనర్జీ లీక్ అవుతుంది. ఎన్నో ఉన్నాయండి. ఎన్నో విషయాలు మనకి లీక్ అయిపోతుంది. మనం చేసేది ఇంతే ధ్యానం. కానీ ఎన్ని లీకేజ్‌లున్నాయి చూడండి. పేరుకి అంటుంటాం. రోజు నేను ధ్యానం చేస్తున్నాను. మరి విషయం ఏంటి? ఇవన్నీ గమనించుకోవాలి. అందుకే అధ్యాయము. మనల్ని మనం మానిటర్ చేసుకోవాలి. మనం ఎలా ఉంటున్నాం? మనం ఎలా ఆలోచిస్తున్నాము? ఇవన్నిట్లో కూడా విశ్వశక్తి తెలియకుండా వెళ్ళిపోతుంది. ఇలాంటి జ్ఞానం తెలుసుకోవాలి. అందుకే విశ్వశక్తి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అత్యవసరమైన అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఎన్ని సార్లు తెలుసుకుంటూ ఉన్నా కూడా అది మనకి మననమే అయిపోతుంది. అర్థమైందా అండి? ఎన్ని రకాలుగా లీకేజ్ అవుతుందో? మెయిన్ విషయాలు చెప్పానండి. మరి ఇన్ని రకాలుగా లీకేజ్ అవుతుంది. మరి ఎనర్జీని సపోర్ట్ చేసే విషయాలేమన్నా ఉన్నాయా? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ప్రకృతిలో గడపడం వల్ల మన ఎనర్జీ లీకేజ్ జరగదు. ప్రకృతిలో గడపాలి. నేచర్‌లో స్పెండ్ చేయాలి. అందుకే గదండీ మనకి PSSMలో చాలా ట్రిప్స్ వేస్తూ ఉంటారు. నేచర్ ట్రిప్స్, ట్రెక్కింగ్ అని అలా కొండల్లో ఆ! అలా ట్రెక్కింగ్స్‌కి వెళ్తూ ఉంటాం గదా! నేచర్ ట్రిప్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ప్రకృతి విహారాలు. వీటి వల్ల మన ఎనర్జీ ఎక్కడ లీక్ అవ్వకుండా మనకు ఉన్న ఎనర్జీని అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ విషయము. ప్రకృతిలో గడుపుతూ ఉండాలి. మరి రెండవది మ్యూజిక్ అండి. మనం మ్యూజిక్ మెడిటేషన్‌లు చేసుకుంటూ ఉన్నాం కదా! ఏం చేస్తుంది మ్యూజిక్కు? మన ఎనర్జీని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మ్యూజిక్. సంగీతానికి అంత పవర్ ఉంది. ఓకే అండి. మరి మూడవ విషయము చిన్న పిల్లలతో గడుపుతూ ఉండాలి. 7 సంవత్సరాల పిల్లల్లోపు ఉన్న పిల్లలందరితో గడుపుతూ ఉండాలి సమయాన్ని. పెద్దవాళ్ళందరూ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికొచ్చిన పిల్లలు ఎక్కువ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర స్పెండ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు పెద్దవాళ్ళు గూడా. అంటే వాళ్ళకి ఏదో ఒక ఆనందం అండి. ఆ పిల్లలతో గడపడం వల్ల. ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆనందం అంటే వాళ్ళ నుంచి ఎంతో కొంత రిసీవ్ చేసుకుంటున్నారు విశ్వశక్తి వీళ్ళు. చిన్న పిల్లల్లో ఈ తత్వం ఉంటుంది. వాళ్ళు నిరంతరం విశ్వశక్తి తీసుకుంటూ ఉంటారు పిల్లలు. వాళ్ళకెప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్‌లోనే ఉంటుందండి. బిలో 6, 7 ఇయర్స్ పిల్లలకి. వాళ్ళకి అలసట ఉండదు. మనం తిరిగి తిరిగి అన్నం పెడుతూ ఉంటాము. కానీ వాళ్ళకి అలసట ఉండదు. మనం అలసిపోతూ ఉంటాం. మనం అనుకుంటూ ఉంటాం అసలేమి తినలేదు. మరి ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది పాప, చిన్న పాప అంటూ ఉంటాం వాళ్ళకి. ఎప్పుడూ విశ్వశక్తి అనేది ఉంటూనే ఉంటుంది వాళ్ళకి.
బాడీలో. అందువల్ల వాళ్ళెప్పుడు యాక్టివ్‌గా, చురుగ్గా ఉంటారు. మనసనేది వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. పాస్ట్‌లో ఉండరు, ఫ్యూచర్‌లో ఉండరు. ఎప్పుడూ ఆనందంగా ప్యూర్ హార్ట్‌గా ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు చురుగ్గా ఉండడం వల్ల విశ్వశక్తి వాళ్ళ దగ్గర ఎక్కువుంటుంది. అందుకే పిల్లలతో గడపాలి. పిల్లలతో గడుపుతూ ఉండాలి ఈ సమయాన్ని. ఓకే అండి. మరి నాలుగవది పిరమిడ్ అండి. పిరమిడ్‌లో ఉండడం వల్ల గూడా మనకి ఎనర్జీ డిస్టర్బెన్స్ అనే ఉండదు. అస్సలు ఎనర్జీ సపోర్టర్ అది ఇంకా. ఏముందండి పిరమిడ్‌లో? గాడ్స్ ఫ్రీక్వెన్సీ. ఏదైతే గాడ్ అని మనం దైవంగా మనం పూజలు, ఇవన్నీ చేస్తున్నామో, భక్తి మార్గంలో ఉంటున్నామో, ఆ దైవం యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది పిరమిడ్‌లో గూడా. దైవంకి ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో పిరమిడ్‌లో కూడా అదే ఫ్రీక్వెన్సీ ఉందంట. అందుకే మనం పిరమిడ్స్‌లో ఉంటూ ఉండాలి. పిరమిడ్ క్యాప్స్ పెట్టుకొని మెడిటేషన్ చేయడం వల్ల ఆ కాస్మిక్ ఎనర్జీ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంది. అది దైవం యొక్క ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయి ఉంది. అంత పవర్ ఈ పిరమిడ్స్. ఇది కూడా ఎనర్జీ సపోర్టర్‌గా ఉంటుందప్పుడు మనకి. మన ఎనర్జీ డిస్టర్బెన్స్ అవ్వదు. మరి ఇక్కడ 5 విషయాలు చెప్పుకున్నామండి. మ్యూజిక్, పిరమిడ్, చిన్న పిల్లలతో గడపడము, మరి ప్రకృతి విహారాలు చేస్తూ ఉండడం. ఓకే అండి. అర్థమైందా? మరి ఇవన్నీ కూడా ఎనర్జీని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. మరి ఇన్ని తెలుసుకున్నాము విశ్వశక్తి గురించి. మరొక విషయం కూడా తెలుసుకుందామండి. మీకందరికి తెలిసుంటే ఏకవింశతి శ్లోకాలున్నాయి. ఏకవింశతి శ్లోకాలు. యా దేవీ సర్వభూతేషు నిద్రరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఇలా విన్నారు కదండీ! వినుంటారు కదా! మరి ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. ఏకవింశతి శ్లోకాలు. అలా ఒక్కొక్క పదంలో ఈ శక్తి ఉందని ఈ శ్లోకాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ లైన్‌లో నిద్ర రూపేణ అన్నాం. అంటే నిద్రలో కూడా ఈ శక్తి ఉంది. అలానే యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. యా దేవి, ఆ దేవి అన్ని భూతలములలో ఉన్నది ఆ శక్తి. మరిక్కడ బుద్ధి రూపంలో కూడా ఉంది. మనకి బుద్ధి మంచిగా వికసిస్తది కదండీ ధ్యానం వల్ల. ఆ బుద్ధి రూపంలో కూడా విశ్వశక్తి ఉంది. నిద్ర రూపేణ సంస్థిత. లజ్జా రూపేణ సంస్థిత. లజ్జ అంటే ఏందండి? సిగ్గుచేటు. అంటే ఇంక మనకి ఈ విశ్వశక్తి సరిగ్గా తీసుకుంటూ ఉంటే, మనం ఏదైనా తప్పు చేయాలంటే, ఒకరిని జడ్జ్ చేయాలంటే సిగ్గుగా ఉంటుంది మనకి. మనం గిల్ట్ ఫీల్ అయిపోతాం తొందరగా మనకి ఆ పని చేయబుద్ధి కాదు. అలాంటి గుణాన్ని పెంపొందిస్తుంది. లజ్జ రూపేణ సంస్థిత. సిగ్గుపడేలా చేస్తుంది. అర్థమైందా అండి? ఇలా యాదేవి సర్వభూతేషు శ్రద్ధ రూపేణ సంస్థిత. శ్రద్ధ రూపంలో కూడా ఈ విశ్వశక్తి ఉంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇప్పుడు శ్రద్ధ ఉంటేనే కదండీ మనం సాధన చేస్తాము. శ్రద్ధ ఉంటేనే గదా! అంటే ఆ శ్రద్ధ రూపంలో విశ్వశక్తి ఉంది. శ్రద్ధతో ఉన్నారంటే విశ్వశక్తితో ఉన్నారు మీరు కొంచెం. శ్రద్ధరూపేణ సంస్థిత, నిద్రరూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత, బుద్ధిరూపేణ సంస్థిత. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ఏకవింశతి శ్లోకాలు ఒక్కసారి మీరు గూగుల్‌లో చూడండి. ఆ వర్డ్స్ ఒక్కొక్క వర్డ్ అవన్నీ కూడా విశ్వశక్తి యొక్క రూపాలన్నమాట. ఓకే అండి. ఇన్ని రకాలుగా ఈ విశ్వశక్తి ప్రమేయం మనందరి జీవితాల్లో ఆల్రెడీ ఉంది. గమనించండి. దాన్ని లీకేజ్ చేసుకోకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. దాన్ని మేల్కొల్పుదాము. బీజ రూపంలో ఉన్న ఆ విశ్వశక్తి మనలో బీజ రూపంలో ఉంది. మరి దాన్ని వృక్షం చేయాల్సిన బాధ్యత ఈ భూమి మీదకొచ్చిన మనందరి పర్పస్ ఆత్మ పురోగతికి ఎలా అంటే ఆ బీజాన్ని వృక్షంగా మార్చాలి. ఎలా మారుస్తాం వృక్షంగా అంటే ధ్యానం వల్ల, సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా దాన్ని వృక్షంగా మార్చి, మనలోని ఆ దైవిక గుణాలని, ఆ దైవిక శక్తిని, ఆత్మ యొక్క శక్తిని మనం మేల్కొల్పుతాము. ఇదే పరమార్థము. ఆధ్యాత్మికత అంటే మనలోని ఆత్మ యొక్క స్థితిని మనము మేల్కొల్పుతున్నాము. ఆ దైవాన్ని మనం మేల్కొల్పుతున్నాము. బీజ రూపంలో ఉన్నాయి. బీజాక్షర రూపంలో ప్రతి ఒక్క చక్రంలో లం, వం, యం అని ఒక బీజాక్షరం రూపంలో ఉన్నాయి. వాటన్ని తట్టి లేపాలి. ఊర్ధ్వం పైకి మనం ఆ శక్తిని మనం మేల్కొల్పాలి. అప్పుడు సహస్రారంలో ఉన్న
ఆ శివుని యొక్క తత్వంతో ఈ శక్తి ఐక్యమైపోతుంది. అదే అర్ధనారీశ్వర తత్వం అంటారు. అప్పుడు మన బుద్ధి వికసిస్తుంది. ఆ సహస్రారం అనేది ఆ బుద్ధి ఎన్‌లైట్‌మెంట్ జరిగి సహస్రారం విచ్చుకుంటుంది. బుద్ధి వికసింపబడుతుంది. అప్పుడే మనం బుద్ధులుగా మారుతాము. ఆ శక్తిని మనం మేల్కొల్పాలి. మూలాధార చక్రాలో బీజ రూపంలో ఉన్న శక్తిని ఈ ధ్యానం ద్వారా ఊర్ధ్వం వైపు అన్ని చక్రాలు దాటి సహస్రారంలో శివుని యొక్క తత్వానికి మనం ఎప్పుడైతే కలిసిపోతుందో శక్తి, శివశక్తి రూపాలే అర్ధనారీశ్వర తత్తులుగా మనమే మారిపోతాము. మరి ఇంతటి ప్రమేయం ఉందండి విశ్వశక్తి. ఈ క్లాస్‌లో ఈ 1 అవర్‌లో నాకు తెలిసినంతలో మాక్సిమం కవర్ చేశానండి. మీ అందరికీ అర్థమైందనుకుంటా. సో, ఇవన్నీ విషయాలు తెలుసుకుంటే మరింత శ్రద్ధగా మనం ధ్యానం చేస్తాం ఖచ్చితంగా. ఇవన్నీ కూడా మన అందరికీ మనం తెలపాలి ఈ విషయాలన్నీ కూడా. ఓకే అండి. థాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్‌గా 1 అవర్ మనకి సరిపోయింది. థాంక్ యూ సో మచ్. ఇంక ఇక్కడి వరకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు క్లాస్‌లో ఏ పాయింట్ కనెక్ట్ అయిందో కొంచెం మనం కావాలంటే చర్చించుకుందాం ఒక 5, 10 మినిట్స్.